నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో. భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇదంతా బుస్సే. హలో, అర్థమైంది. ఉండే కొంది అర్థమైంది సినిమా. నీ కాగు ఇప్పటికే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థమై ఎక్కింది, కొంతమందికి చిన్నగా అర్థం అవుతుంది. ఉండే కొద్ది బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏదో మనం భూమి మీదకి వచ్చాం, ఉనికిలోకి వచ్చాం, వీళ్ళందరూ అనుబంధాలు ఇచ్చాడు కాబట్టి బాధ్యతలు నెరవేర్చటం, ఎవరికి ఏ బాధ్యత నెరవేర్చాలో ప్రేమగా బాధ్యత నెరవేర్చి అంతవరకు గట్టెక్కించి పక్కకు రావటం. గుర్తుపెట్టుకో, ఎనీ టైం, ఎప్పటికైనా నువ్వు సింగిల్. ఎప్పటికైనా నువ్వు సింగిల్. ఈ లింకులు ఏవి ఉండవు, ఆయన ఒక్కడే. అందుకే ముందే చెబుతున్నాను, ముందే అలవాటు చేసుకో. ఒక్కసారిగా ఈ ఈ ఈ ఈ మమతాను రాగాల మాయల్లో చిక్కుకొని బాగా ఇక్కడే బాగా టైం అంతా తగలబెడతా ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ తగలగానే ఒక్కసారిగా తిరగలేవు. దేవునికి వెళ్ళి తిరగలేవు. దెబ్బకి విషాదాల్లోకి వెళ్తావు. మెంటలు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అటుపక్క షాకులు తగలగానే బుర్ర వేడెక్కి మెంటలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. ఆ కర్మ పట్టకముందే ముందే పోయి ఆయన హత్తుకో. కొంత సమయం ఇక్కడ కేటాయించు, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు. ఇక దొరికిన సమయం అంతా అక్కడ వెచ్చించడం నేర్చుకో. బతికిపోతావు, బాగుపడతావు, బయటపడతావు. లేకపోతే చిత్రవద అనుభవిస్తావు. ఎవడిని నమ్మద్దు, ఎవరి ప్రేమాన్ని నమ్మొద్దు. టెంపరీ. ఎవరి దగ్గర నుంచి వచ్చేదైనా టెంపరీయే. నూనె ఉన్నంత వరకే దీపం వెలిగినట్టు అది అంతవరకే వెలిగిద్ది. నూనె ఆగిపోయిందంటే దీపం ఆరిపోయింది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆదిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ ఎన్నడు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది.